అసలు దొండకాయ తింటే తెలివి పెరగదు అని అనేవారు చిన్నప్పుడు. అది నిజమే అంటారా? మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇలా నాలాగా దొండకాయ ఇష్టం ఉండే వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు ఫ్యాన్ అవ్వకపోతే నన్ను అడగండి. దొండకాయలన్నీ పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా డబుల్ అవుతుంది. ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని దొండకాయలు వేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి బాగా. దొండకాయ కోసం సీక్రెట్ మసాలా ప్యాన్ లో కొద్దిగా చెంచాడు ఆయిల్ వేసి ఆనియన్స్ నీటిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయలలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్ లో ఆనియన్స్ వేసేసుకొని కారం పొడి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మంచిగా మగ్గిన దొండకాయలలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అవుతుంటే లాస్ట్ కి కొత్తిమీర వేసేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఫ్యాన్ అవ్వకపోతే నన్ను అడగండి. రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీ టేస్ట్తో ట్రై చేస్తుంటే మనకు కూడా రుచికి మంచిగా ఉంటుంది. ఈ దొండకాయ మసాలా రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, జర సపోర్ట్ చేయరాదే. ఇంకెన్నో వీడియోస్ తోటి మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టే నాకు కూడా సపోర్ట్ చేస్తే మోటివేషన్గా ఇంకెన్నో రెసిపీస్ తోటి మీ ముందుకి వస్తాను. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.